ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎర్రపుస్తకం మీ పేర్లు రాశారు. ఎర్రపుస్తకం రాస్తాడు, ఇంకో దాంట్లో రాస్తాడు. ఏమయ్య కూడా ఆ మాట వాగుడు ఆగుతాడా? ఎవడన్నా కానీ నానా బాబు నాయన బాబు నా ప్రజలు రాడా అంటాడు. నన్ను కనుక నేను అధికారంలోకి వస్తాను తొక్కుపెట్టి నారదస్తా ఏ జగ్గు బాయ్ జగన్ ఎంత చూస్తా తెలుస్తా అంటున్నాడు. ఏమండి బోర్లో ఇప్పుడు ఒక మన పిందెం చేసిద్ది, ఆ బోర్లో ఉన్న ఒక క్యా నడిచిద్ది, ఆ గేట్ దిగ ఒక సవరేసిద్ది, ఆ తలుపు దిగ ఒక సవరేసిద్ది, అంతే. ఇవన్నీ పిల్లంతా అంతే, అదే ఇడ్డు అలా చేస్తారు అంతే చెప్తారు వాళ్ళు. రెండోది ఇంకోటి చెప్పమంటారండి, నేను కూడా చెప్తానండి. అంటే పార్టీ కుటుంబం కోసం కాదు ప్రజల కోసం అని చెప్పేసి అంటున్నారుగా. ఎవడు అనేది లోకేష్ ప్రజల కోసం తిరుగుతున్నాడు. తిరగమాను ఆ జనం రాడా, జనం ఉంటే బాగానే ఉంటారు. ప్రజల కోసం అనుకో, జనం కూడా లేరాడు. ప్రజల కోసం పెడితే నువ్వు తాత అంటాం చేత అయింది నీకు. ప్రజలే చెబుతున్నారు నీకు మేము మాట్లాడతాం చేత కదరా బాబు నీకెందుకురా నాయన అని. మరి మేము అధికారంలోకి వస్తే బాబు చిటికేస్తే వైసీపీ వాళ్ళకి బట్టలు తీసి రోడ్డు మీద నుంచో పెట్టిస్తామని అంటున్నారు లోకేష్. అదే అందుకని ఎయిరా అన్నా, నేను ఎవడు ఓటేయడు బట్టలు తీసి రోడ్డు మీద నుంచో పెడతారని ఎవడు ఓటేయడు వాళ్ళకి. అదే బట్టలు తీసి రోడ్డు మీద నుంచో పెడతారా, మన పథకాలన్నీ తీసేస్తాడు, ఆడు ఇచ్చేయన్నీ కూడా పోతాయి మన నోటికాడి అని ఎవడు ఓటేయడు. అంటే ఇంకోటి కూడా అన్నారు, అమ్మఒడి తీసేసి ఆ డబ్బులన్నీ స్కూళ్ళకి, అమ్మఒడి తీసేసి క్యాంటీన్ చంద్రబాబు క్యాంటీన్ పెట్టమను. అమ్మఒడి తీసేసి చంద్రబాబు క్యాంటీన్ పెట్టమను. అన్న క్యాంటీన్ పెట్టాడుగా, ఇప్పుడు చంద్రబాబు క్యాంటీన్ పెట్టమను. అమ్మఒడి తీసేయమను, పెన్షన్లు తీసేయమను, అన్నీ తీసేయమను. ఆ టైంలో పెన్షన్లు ఎన్ని ఇచ్చాడు, ఈ టైంలో పెన్షన్లు ఎన్ని ఇస్తున్నాడు లెక్కేసుకోవాలిగా. రూపాయి ఇచ్చి 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు అంటున్నాడు. రూపాయి జనాల దగ్గర ఏం తీసుకుంటున్నాడు? 10 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎట్నుంచి తీసుకుంటున్నాడు? రేట్లు పెంచేది ఏంటి? ఆ డీజిల్ పెంచాడు, పెట్రోల్ పెంచాడు, గ్యాస్ పెంచాడు. మోడీని అడగమని పోయి ఇప్పుడు డీజిల్ పెరిగింది అనుకో, రవాణా ఛార్జీలు పెరుగుతాయా? ఏదో లారీ వాడు ఏమంటాడు, డీజిల్ రేట్ పెరిగిందే, నేను 100కి ఎందుకు వస్తాను 150కి వస్తాను అంటాడు. అట్లాగే అవి పెరిగినప్పుడు ఇవి పెరుగుతాయి, అవి సహజం. అది మా అంటానికి సిగ్గుచారం ఉండాలి కత్తి. ఆ మోడీ పెంచాడు, గ్యాస్ పెంచని ఏదన్నా పెంచని అవన్నీ పెంచని, మోడీని అడగమని పోయి. ఆడేవాడు చంద్రబాబు నాయుడు ఏడు చేయడానికి రేట్లు పెరిగినాయి అని జగన్ అంటానికి. ఈ రాష్ట్రం అరాచకాలు సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అక్రమ కేసులు పెడుతున్నాడు మా నాయకుల మీద అని చెప్పి అన్నాడు. ఎలా చూడొచ్చు? లేదు ఆయన అన్నీ చూసుకుంటున్నారు చక్కగా. ఎవరికి ఎక్కడ ఏ మనిషిని వేయాలో, ఏ సూపర్వైజర్ వేయాలో, ఏ మేనేజ్మెంట్ చేయాలో ఆయన అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు కాబట్టి ఇలా ఉంది. రేట్లు అన్నారా, ఆయన మా రేట్లు పెరిగాయి. ఆర్గనైజింగ్ ఆయన జాగ్రత్త చేసుకుంటున్నాడు కాబట్టి ఇలా జాగ్రత్తగా అన్నీ జరుగుతున్నాయి. అంటే బీహార్ లాగా తయారైపోతుంది దక్షిణ ఇండియా అని చెప్తున్నాడు లోకేష్ గారు. ఎట్టు పరిస్థితి జరగదు. జగన్ గారు ఉన్నా చంద్రబాబు గారు ఉన్నా ఎవరన్నా జరగదు. మన ఆంధ్ర లెక్క వేరు. మన ఆంధ్ర లెక్క అలా బీహార్ లాగా మూర్ఖులు ఎవరు లేరు. మన ఆంధ్రాలో చాలా మంచివాళ్ళు. అలానే తెలంగాణ కూడా నేనేం అంటలా. మన ఆంధ్ర చాలా అన్నీ ఆలోచించి అది ఉండే మనుషులు, మంచి వ్యక్తిత్వం. బీహార్ అన్నారు వాళ్ళు ఆలోచించరు, అక్కడ మూర్ఖత్వం అది. మరి లోకేష్ గారు కూడా అన్నారు, మరి ఈ సైకోకి భయపడుతున్నారు, నేనున్నా మీకు అండగా అని చెప్పుకోవడానికి వ్యాఖ్యలు కూడా చేస్తారు. మరి లోకేష్ ఏ సైకోకి భయపడుతున్నారు? అసలు ఆడికి ఆవిడ భయపడతాడు. జగన్మోహన్ రెడ్డి మామూలుగా కేంద్ర గవర్నమెంట్ మామూలుగా గడగడలాడించిన సోనియా గాంధీని గడగడలాడించిన ఏకైక మగాడైతే ఈ పప్పుగాడు ఈడికేం భయపడతాడు అసలు? మరి ఆయన అంటున్నారు, నా పాదయాత్ర వచ్చి గుండెల్లో రైలు పరిగెత్తినాయి జగన్. అసలు ఆయన ఇంటికి తల మీద ఇంటికి కూడా భయపడదు జగన్మోహన్ రెడ్డికి. 175 కొట్టి తీరుతాడు. ఎక్కడైతే పాదయాత్ర మొదలు పెట్టాడో, ఎక్కడైతే ముగిస్తాడో అక్కడ వరకు వైఎస్ఆర్సీ ఫ్యాన్ గాలు తుడిచేత చూసుకొని కావాలంటే మళ్ళీ 2024 ఎలక్షన్ అయిన తర్వాత నా దగ్గరికి రండి, నన్ను అడగండి. పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి రావాలి. కలిసి వచ్చి కొట్టితేనే మాకు గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వీళ్ళు ముగ్గురు కలిసి వస్తేనే కొడతాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలుస్తుంది. మీకు అర్థమైంది? రావాలని మేమందరం కోరుకుంటున్నాం, కార్యకర్తలం కానీ అభిమానులం కానీ అందరం కోరుకుంటున్నాం. విమర్శిస్తాడు, ఆడికి మాట్లాడితే రాదు, ఆడు ఊగిపోతాం జారిపోతాం తప్ప ఎవరుందా? అప్పుడు రాజకీయం ఎవడైనా నేనైనా చేయొచ్చు, అతనైనా చేయొచ్చు, ఇంకోటైనా చేయొచ్చు. మాట్లాడే విధానం గొప్పతనంగా ఉండాలి. రాజకీయంగానే మాట్లాడుకోవాలి కానీ సవాళ్ళు విసురుకుంటాం, తిట్టుకుంటాం అవన్నీ చాలా రాజకీయానికి విరుద్ధం. పెద్ద తరహాకి ఆలోచనలకి చాలా తప్పు వస్తుంది. అది
లోకేష్ గారు కూడా అంటున్నారు, అంటే సైకో అంటున్నాడు. అప్పుడు ఆయన పప్పు అన్నారు కదా, ఈయన సైకో అంటున్నాడు. తప్పే ఉంది. ఈయన ఉద్దేశించి ఆయన అన్నాడు, ఆయన ఉద్దేశించి వీళ్ళు అంటున్నారు. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలని వీళ్ళు నినాదం చేస్తున్నారు. అన్నీ చేస్తానంటున్నాడుగా, సరిదిద్దుతానంటున్నాడు. మరి సరిదిద్దు 3 సిలిండర్లు ఆడవాళ్ళకి మా బస్ ఛార్జీలు ఫ్రీ అన్నాడు, ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానంటున్నాడు. వాళ్ళ మేనిఫెస్టో ఇప్పుడు ఇవన్నీ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవన్నీ ఇచ్చి ఎక్స్ట్రా ఇస్తానంటున్నారు. మరి గతంలో ఎన్ని పథకాలు ఇస్తుంటే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, శ్రీలంకలో మారిపోతుందని కూడా అన్నారు. ఎందుకంటే ఎక్కువ పథకాలు కూడా ఇస్తున్నారు. మళ్ళీ మారిపోద్దాం, మనకే దరిద్రం పట్టినప్పుడు శ్రీలంక అయిపోద్దాం. మనది పోటీలు పడి ఇద్దరు రాజకీయ వీళ్ళు కూడా పోటీలు పడి పథకాలు పెంచేస్తున్నారు. పథకాలు పెంచడం చాలా తప్పు. దేశం అభివృద్ధి అవ్వాలి కదా, దేశం అభివృద్ధి అవ్వట్లా, ముందుకెళ్తా. రేట్లు అనేది బాగా పెరిగిపోయినాయి. రేట్లు కూతి పెరగటం ఏంటి? ఏ వస్తువు కదిలిచ్చినా నిడదాగా ఉల్లిపాయలు 20 రూపాయలకి తెగ తీగ అమ్మారు. ఇప్పుడు కిలో 35 రూపాయలు అంటే ఇప్పుడే చెప్పాడు ఆయన. 35 రూపాయలు అయినాయి. ఉల్లిపాయలు దొరకవేమో ముందు. మన టమాటాలు అమ్మినాయి. టమాటాలకి సెక్యూరిటీని పెట్టి లారీలు పంపారు. సెక్యూరిటీని పెట్టి దోపుతారు టమాటాలని బంగారంలాగా. అట్ట అయిపోయింది పరిస్థితి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడతారు, మా నాన్న అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మరి 2 సంవత్సరాలు అతన్ని పెట్టారు కదండి. అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశం హయాంలోనూ జగన్మోహన్ రెడ్డిని 2 సంవత్సరాలు పెట్టారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తింపు రాలేదా? మరి ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈయన ఒక 6 నెలలు, ఇప్పుడు నెల 2 నెలలు ఉన్నప్పటికీ ఇప్పుడు నాకేమో వైఎస్ఆర్ ఇది, నేను గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తాను, నేను బియ్యం ఇచ్చేస్తాను, నేను మా లాటలకి ఇప్పుడు 3,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారా, ఆయన బాగున్నాడు? ఎవరు? చంద్రబాబు నాయుడు బాగుంటారా, ఈయన బాగుంటారు? రామారావు తర్వాత ఇదేనండి. రామారావు తర్వాత రామారావు ధర్మ పరిపాలన. రామారావు తర్వాత అప్పుడు ఆ పరిపాలన అయిన తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పరిపాలన అటువంటి పరిపాలన. ఆ తర్వాత వీడు వచ్చాడు చూడు, చింత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అనేసి మా పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు. కానీ అది ఆ సింబల్ సైకిల్ గుర్తుంది. ఇది హరికృష్ణ పరిపాలన మహా పరిపాలన. వాళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళు ఇది చేశాడు, వాళ్ళు తాపట్టించాడు. వెంటనే రాజీనామా చేశాడు. హరికృష్ణ రాజీనామా చేశాడు. ఆ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ మొత్తం శ్రీకాకుళం జిల్లా మొత్తం అంతా తిరిగాడు. వాడు చెయ్యిరిగిపోయింది. ఖాతరు చేయకుండా వదిలేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత తండ్రి చచ్చిపోయాడు. హరికృష్ణ చచ్చిపోతాడు. ఆయన కూతురిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు అన్నమాట. డిపాజిట్ లేకుండా పోయింది. సో అది అంత కరెక్ట్ చూడండి. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, నేను అది చేసేస్తాను, పేదకి అది చేసేస్తాను, ఈరోజు లేదు ఓ లాట ఆనందం తాగిండు, నా పేరు చెప్తే ఫ్రీగా ఈరోజు అయిపోద్ది అని చెప్పుకోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు అయిపోతే ఓ లాట ఆనందం తాగండి, ఫ్రీగా వచ్చేది. మరి అది చెప్పింది మన దాంట్లో ఏంటో లాట ఆనందం తాగడం. అదే అండి. మరి పవన్ కళ్యాణ్ కూడా నేనే సీఎం అంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ చిరంజీవి అమ్ముకున్నాడు. అలా అందుకంటే గొప్పడు ఏంటి?